వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీడియోస్లో ఆపరేషన్స్ ఆన్ యారీస్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం ఎరే అంటే ఏంటి. ఎరే ఈజ్ నథింగ్ బట్ ఏ సీక్వెన్షియల్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్ అండర్ ద సేమ్ నేమ్. సో ఒకే నేమ్ యూజ్ చేసుకుని సేమ్ డేటా టైప్ ఎలిమెంట్స్ని మోర్ దాన్ వన్ ఎలిమెంట్ని ఒకేసారి రిప్రజెంట్ చేయాలంటే ఎరే యూజ్ చేసుకుంటాం. లైక్ మార్క్స్ అని 6 సబ్జెక్ట్ మార్క్స్ ఒకేసారి రిప్రజెంట్ చేసుకోవచ్చు, ఎరే ఆఫ్ సైజ్ 6 డిక్లేర్ చేసుకుని. అలాగా సేమ్ డేటా టైప్కి సంబంధించిన మోర్ దాన్ వన్ ఎలిమెంట్స్ని ఒకే నేమ్తో రిప్రజెంట్ చేయాలి అంటే ఎరే యూజ్ చేసుకుంటాం. సో ఎరే మీద ఇప్పుడు అప్లై చేయగలిగే ఆపరేషన్స్ ఏమేమి ఉంటాయి అంటే దేర్ ఆర్ డిఫరెంట్ ఆపరేషన్స్ దట్ కెన్ బి పెర్ఫార్మ్డ్ ఆన్ arrays. Those are traversal, insertion, deletion, searching, sorting, copying, reversing, merging. ఇప్పుడు ఒక్కొక్కటి ఏంటో చూద్దాము. ట్రావెర్సల్ అంటే ఏంటి? ట్రావెర్సల్ అంటే ఎరేలో ఉండే ప్రతి ఎలిమెంట్ని విజిట్ చేయడాన్ని ట్రావెర్సింగ్ అంటారు. ఏదో ఒక పర్పస్ కోసం ఆ ఎరేలో ఉండే ఎలిమెంట్స్ని కౌంట్ చేయడానికో, లేకపోతే వాటిని సమ్ చేయడానికో, లేకపోతే ఆ సమ్ పర్ఫామ్ చేసి యావరేజ్ చేయడానికో, ఏదో ఒక మన పర్పస్ కోసం ఎరేలో ఉండే ప్రతి ఎలిమెంట్ని మనం విజిట్ చేయడాన్ని ట్రావెర్సింగ్ అంటారు. సో ట్రావెర్సింగ్ అంటే ఏంటి? ట్రావెర్సింగ్ ఈజ్ విజిటింగ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎన్ ఎరే ఫర్ సమ్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎమ్ ఉంది, ఎమ్ ఆఫ్ 6. సో ఈ 6లో ఉండే ప్రతి ఎలిమెంట్ని 50, 60, 70, 90, 85, 65 ప్రతి దాన్ని విజిట్ చేయడాన్ని ట్రావెర్సింగ్ అంటారు. నెక్స్ట్ ఈజ్ ఇన్సర్షన్. ఇన్సర్షన్ ఆఫ్ న్యూ ఎలిమెంట్ ఐదర్ ఎట్ స్టార్టింగ్ ఆర్ ఎట్ ఎండ్ ఆర్ ఎట్ ఎనీ పొజిషన్ ఆఫ్ ఎన్ ఎరే ఈజ్ కాల్డ్ ఇన్సర్షన్ ఆపరేషన్ ఆఫ్ ఎన్ ఎరే. ఇన్సర్టింగ్ అంటే ఏంటి? న్యూ ఎలిమెంట్ని మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్ ఎరేకి యాడ్ చేయడం. సో ఆ న్యూ ఎలిమెంట్ని మనం ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు, స్టార్టింగ్లో యాడ్ చేసుకోవచ్చు, ఎండింగ్లో యాడ్ చేసుకోవచ్చు, ఆర్ ఎట్ ఎనీ పొజిషన్లో యాడ్ చేసుకోవచ్చు. సో న్యూ ఎలిమెంట్ని అరేకి యాడ్ చేయడాన్ని ఇన్సర్షన్ అంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 16 అనే ఎలిమెంట్ని ఎట్ ఇండెక్స్ 2 ఇన్సర్ట్ చేశాను అనుకోండి. అప్పుడు ఈ అరే ఏమవుతుంది? 10, 15, 16, 19, 30, 60. So inserting a new element into an array is called insertion operation. Similarly, deletion and removing an element, an existing element from the array is called a deletion operation. సో అది కూడా మనం ఎక్కడి నుంచైనా డిలీట్ చేసుకోవచ్చు, బిగినింగ్లో కానీ ఎండింగ్లో కానీ ఆర్ ఎట్ ఎనీ పొజిషన్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏ అనే అరే ఉంది కదా. ఈ అరేలో మనం 20 ఎలిమెంట్ని రిమూవ్ చేసేసామనుకోండి, డిలీట్ చేసామనుకోండి. అప్పుడు మనకి రిమైనింగ్ అరే ఏమవుతుంది? 15, 10, 19, 30, 60. డిలీషన్ అంటే ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేయడం. సర్చింగ్ మీన్స్ టు చెక్ వెదర్ ద గివెన్ ఎలిమెంట్ ప్రజెంట్ ఇన్ అరే ఆర్ నాట్. అంటే మనకి ఆల్రెడీ ఒక అరే ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఆ అరేలో మనకి ఏదైనా ఒక పర్టికులర్ ఎలిమెంట్ కోసం ఆ అరేలో ఉందా లేదా అని వెతకడాన్ని సర్చింగ్ అంటారు. సపోజ్ 19 ఎరేలో సెర్చ్ చేస్తే సర్చింగ్ ఈ సక్సెస్ఫుల్. ఈ 19 ఎరేలో ప్రజెంట్ అయ్యి ఉంది అని మనకి రిజల్ట్ వస్తుంది. సపోజ్ నేను ఈ ఎరేలో లేని ఎలిమెంట్ ఏదో 30 సెర్చ్ చేశాను అనుకోండి, నా సర్చింగ్ నాట్ సక్సెస్ఫుల్. ఎందుకంటే ఇక్కడ ఇందులో మనకి నేను వెతికే ఎలిమెంట్ ఇందులో లేదనమాట. సో నేను ఇచ్చిన ఎలిమెంట్ ఎరేలో ఉందా లేదా అని వెతకడమే సర్చింగ్. నెక్స్ట్ Sorting of an array means arranging the elements of an array either in ascending or descending order. సో మన ఎరేలో ఉండే ఎలిమెంట్స్ని ఇంక్రిమెంటల్ ఆర్డర్లో కానీ డిక్రిమెంటల్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేయడమే మనం సార్టింగ్ అంటాము. సో సపోజ్ మనకి ఎరే ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి అంటే, అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయాలంటే 11, 19, 23, 25, 63, 90. మనకి డిఫరెంట్ సార్టింగ్ టెక్నిక్స్ ఉంటాయి కదా. మెర్జ్ సార్ట్, బబుల్ సార్ట్, క్విక్ సార్ట్, అవన్నీ కూడా మనం అరేస్ మీద అప్లై చేయొచ్చు. సేమ్ ఇదే నేను డిక్రీసింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలంటే 90, 63, 25, 23, 19, 11.
Copying array elements to another array will yield to the array of same length and elements of as the original one. అంటే మనకి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న ఎరే లాగా సేమ్ వాల్యూస్తో సేమ్ లెంత్తో ఇంకో ఎరే కావాలి అని అనుకుంటే మన ఎరేలో ఎలిమెంట్స్ని ఇంకొక ఎరేలోకి కాపీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇప్పుడు ఏతో ఒక ఎరే ఉంది. సో ఏ ఎరేలోని ఎలిమెంట్స్ని బి ఎరేలోకి కాపీ చేసామనుకోండి, సేమ్ లెంత్ అండ్ సేమ్ ఎలిమెంట్స్తో మనకి డూప్లికేట్ ఎరే ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట. దట్ ఈస్ అ కాపీ ఆపరేషన్. నెక్స్ట్ రివర్సింగ్. ద సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ అన్ అరే విల్ బి రివర్స్డ్. సో రైట్ సైడ్ ఉండే ఎలిమెంట్ లెఫ్ట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్ ఉండే ఎలిమెంట్స్ రైట్ సైడ్కి చేంజ్ అవుతాయి అన్నమాట. దట్ ఈస్ ద రివర్స్ ఆపరేషన్. 90, 63, 120. This is the array reversing. Next, merging. Two arrays are merged and makes as a single array. Two array elements ni మెర్జ్ చేసి ఒక సింగిల్ అరే ఫామ్ చేస్తాం. ఆ మెర్జింగ్ అనేది బిగినింగ్లో ఎండింగ్లో ఎక్కడైనా చేసుకోవచ్చు. నేనేం చేస్తున్నా, ఈ అరే ఎండింగ్లో ఇక ఈ అరే యాడ్ చేస్తున్నా. సో 19, 11, 20, 63, 90. అగైన్ 20 ఎలిమెంట్ ఉంది కాబట్టి డూప్లికేట్ ఎలిమెంట్ వేయట్లేదు. 13, 21, 64, 95. సో ఇలా ఒక ఎరే ఎలిమెంట్స్ని ఇంకొక ఎరే ఎలిమెంట్స్తో కంబైన్ చేయడాన్ని మెర్జింగ్ ఆఫ్ ఎన్ ఎరేస్ అంటారు. సో ఇవన్నీ కూడా మనం ఎరేస్ మీద అప్లై చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నమాట.